హాయ్ అండి, అందరికీ నమస్కారం. వరలక్ష్మి వ్రతం పూజ కోసం మహిళలు ఏ రంగు చీర కట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రావణ మాసంలో మహిళలందరూ ఎంతగానో ఎదురు చూసేది వరలక్ష్మి వ్రతం కోసమే. ఇంట్లో సిరి సంపదలకు ఎలాంటి లోటు కలగకూడదని, సౌభాగ్యం కలకాలం ఉండాలని, కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే పూజ చేసే సమయంలో లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి మహిళలు ఏ రంగు చీర కట్టుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. లక్ష్మీదేవి అష్టైశ్వర్య ప్రదాయిని. ఆదిలక్ష్మిగా, ధనలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, గజలక్ష్మిగా, సంతానలక్ష్మిగా, వీరలక్ష్మిగా, విజయలక్ష్మిగా, విద్యాలక్ష్మిగా నిత్యం భక్తులను అనుగ్రహిస్తుంటుంది. ఈ 8 రూపాలలో ఏకస్వరూపమే వరలక్ష్మీదేవి. ఈ శ్రావణ మాసంలో శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేసి మనస్ఫూర్తిగా కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. పరమ పవిత్రమైన వరలక్ష్మి వ్రతాన్ని ఈ శుక్రవారం అంటే ఆగస్టు 16న జరుపుకోనున్నారు. అయితే ఈ సందర్భంగా వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు మహిళలు ఏ రంగు ఉన్న చీరను కట్టుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం రోజున మహిళలు భక్తితో ఏ రంగు చీరైనా కట్టుకోవచ్చు. అయితే శ్రీ సూక్తంలో మొదటి శ్లోకం ప్రకారం లక్ష్మీదేవికి బంగారు రంగు చీర అంటే ఇష్టం. బంగారపు రంగు ఉండే చీరను ధరించి పూజ చేస్తే మంచి ఫలితం కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవికి ఆకుపచ్చ రంగు కూడా ఎంతో ప్రీతికరమైనది. లక్ష్మీ కటాక్షం కోసం ఆకుపచ్చ రంగు చీరనైనా ధరించవచ్చు. లక్ష్మీదేవికి గులాబీ రంగు కూడా చాలా ఇష్టం. ఈ చీరను ధరించి వరలక్ష్మి వ్రతం చేస్తే సంపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట. పైన చెప్పిన మూడు రంగులలో అంటే బంగారపు రంగు, ఆకుపచ్చ రంగు, అలాగే ఎరుపు రంగు అంటే గులాబీ రంగు, ఈ మూడింటిలో ఏ చీర కట్టుకున్నా మహిళలు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.